అనుకుంటున్నాడు. ఏ వర్ణంలో పుడితే ఆవిడెక్కావాలండి? సంస్కారం గొప్పది తప్ప తీర్పు కదు గొప్ప, అక్కడ సంస్కారం కదు గొప్ప, ప్రవర్తన కదు గొప్ప. కులానికి ఎన్నాళ్ళు పట్టాభిషేకం చేస్తావు? ఏ కులంలో పుడితే ఆవిడకి కావాలి? విదురుడు శాపం ఉంది కాబట్టి 4వ వర్ణంలో పుట్టాడు. విదురుడికి ఉన్న ప్రాజ్ఞత, విదురుడికి ఉన్న గొప్పతనం క్షత్రియులైన వాళ్ళకు ఉన్నాయా? అక్కడ లేనప్పుడు అయినా ఏదో కులము 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 అని ఎలా వాళ్ళ గురించి ఎక్కువ చేసి మాట్లాడడం కుదురుతుంది? అంటే అన్యాపదేశంగా భారతం చెప్పేది ఏంటంటే సాలగ్రామాలు అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఏదో కులమన్న ముద్ర వేసి కొన్ని చోట్ల ఉండవని సిద్ధాంతం చెయ్యకు, అన్ని చోట్ల ఉంటాయి. అందుకే విదురుడు 4వ వర్ణంలో పుట్టి ప్రకాశించాడు. ఆయనకు అడ్డొచ్చిందా? ఆయన ధర్మానికి అడ్డొచ్చిందా? కాబట్టి అంతటి మహానుభావుడై పాండవుల్ని 5గురిని కౌగిలించుకొని కుంతీదేవికి నమస్కారం చేశాడు. ఇది ఎవరి విషయంలో చెప్పలేదే నన్నయ్య గారు?